విజయనగరం విజయ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. నాకు వ్యక్తిగతంగా క్రీడలు అంటే ఎంతో ఇష్టమన్నారు. క్రీడల పట్ల మమకారంగా ఉండాలి, అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలని ప్రోత్సహించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందించే విధంగా సహకరిస్తాయని, గెలుపు ఓటములను ఒకే విధంగా చూడాలన్నారు. విజయాన్ని చూసి పొంగిపోకూడదు, ఓటమిని చూసి బాధపడకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అధికారులు, కూటమి నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్పోర్ట్స్లో మనకి మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, స్పోర్టివ్ స్పిరిట్ పెరుగుతుంది, విన్నింగ్ తెలుస్తుంది, లూజింగ్ తెలుస్తుంది. విన్నింగ్ ఎంజాయ్ చేయొచ్చు, లూజింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓడిపోతే పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు. గెలిస్తే దాన్ని ఎంజాయ్ చేసి ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ కూడా ఉంటుంది. లూజ్ అవుతే నెక్స్ట్ టైం ఎలా గెలవాలని కూడా ఆలోచన వస్తుంది. అవునా? మన తప్పులు మనం కరెక్ట్ చేసుకోవచ్చు. బాధపడకుండా నెక్స్ట్ టైం మనం ఎలా విన్ అవ్వాలి, నెక్స్ట్ మన అపోనెంట్ టీముల్లో స్ట్రాంగ్ ఏంటి, మనలో వీక్నెస్ ఏంటి, దాన్ని నెక్స్ట్ మ్యాచ్కి మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ప్రధానంగా మనం నేర్చుకోవచ్చు. స్పోర్ట్స్ కూడా చాలా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మీరు ఆడుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఉన్నటువంటి గుణపాఠాలన్నీ కూడా మీరు పార్టిసిపేట్ చేసే ఈవెంట్లోనే ఉంటుంది. అవన్నీ కూడా నేను నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ఈరోజు మీ అందరికీ కూడా ముఖ్య అతిథులందరూ కూడా పెద్దలందరూ వస్తున్నారు.